హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు వచ్చేసి చిన్న అప్డేట్ వీడియో అండి, సీడ్స్ అప్డేట్ వీడియో అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడంతా మనం పాలాకేసాం కదా, వర్షానికి మధ్యలో అయితే పోయాయి, ఇక్కడ బాగా వచ్చాయి, మళ్ళీ మధ్యలో పోయాయి, మళ్ళీ బాగా వచ్చాయి. ఇక్కడ సీడ్స్ పెట్టాను, ఇక్కడైతే ర్యాండమ్గా వచ్చాయి అవి రెండు సీడ్స్ అయితే నేను పెట్టలేదు, అవి బీరా. ఇక్కడ కొన్ని టమోటా పెట్టాను, వర్షానికి అవి పోయాయి. గోంగూర చూడండి ఎంత బాగా వస్తుందో అసలు. ఇక్కడ కాన్ పెట్టేశాను, ఇక్కడ బంతి పెట్టేశాను ఒక దాంతో. ఇవన్నీ మీకు తెలిసినవే, ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటే పాతవి నార్లు ఎలా పెట్టాలి ఏమి అని చూసిన పేర్లు అయితే తెలిసి ఉంటుంది. చూడండి ఎంత బాగా బెండలు అయితే వచ్చేసాయి. ఇది రెడ్ లాంగ్ బీన్స్. అసలు చూడండి, మధ్య మధ్యలలో మనం వెయ్యకోకుండానే రెడ్ తోటకూర వచ్చేసింది. చూడండి, ఇక్కడ గ్రీన్ లాంగ్ బీన్స్. ఇదంతా కొత్త వెరైటీ ముల్లంగి అన్నమాట. ఇది కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి, రెడ్ తోటకూర. తీసేస్తాను నేను కొంచెం పెరిగాక. ఇక్కడ అంతా బెండ, ఇక్కడ బెండ, ఇక్కడ బెండనే, ఇదంతా బెండ అన్నమాట. ఇక్కడ దోసకాయ వేసాం కదండి, కీరకాయ, రౌండ్ కీరకాయ. మరి ఏదో నేను 2 వెరైటీస్ తెప్పించాను. ఇక్కడ ఒక వెరైటీ వేసాను, ఇంకో చోట ఇంకో వెరైటీ వేసాను. ఇదంతా మట్టికాయ. చూడండి, కొన్ని అయితే బాగా పెరిగాయి, కొన్ని వస్తున్నాయి ఇంకా. ఇక్కడ టమోటాస్ పెట్టాను, ఇక్కడ మట్టికాయ పెట్టేశాను, బాగా వస్తున్నాయి. ఇక్కడ బీర పెట్టేశాను, ఒక బ్లాక్ సీడ్ నేతి బీర అని పెట్టేశాను అనమాట. మన టెర్రస్ మీదే సీడ్. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ నేను మన టెర్రస్ మీద గ్రో చేసి పండించినవే, తీసిన వెరైటీసే అండి సీడ్స్ నేను పెట్టింది. కొన్ని కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది నార్మల్ బీర అనమాట. వంగ కూడా చాలా వేసినవి మొలకలు వచ్చేసాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని, ఇక్కడైతే వేసాను, పోయినట్టు ఉన్నాయి. ఒక్కటి ఉంది చూస్తారా, ఇక్కడొకటి అక్కడొకటి, 2 ఉన్నాయి. ఇదైతే ముసుగు వంకాయ అన్నమాట, 2. ఇక్కడ కూడా అన్ని నార్లు పోసేసాను, వస్తున్నాయి. దొండ బాగా అయితే చిగురు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా పెరిగిపోతుందో. ఇక్కడ కూడా దీనిలలో అన్నిట్లో తమ్మ పెట్టేశాను, 3 ఏమో పెట్టాను. ఒక్కదాంతో 2 వచ్చాయండి. వస్తాయో రావో అన్నదాంతో 2 వచ్చాయి, మిగతా దానిలో అయితే రాలేదు. నేను చెప్పాను కదా ర్యాండమ్గా పెరిగిన బీర అని చెప్పి పడిందని. అది చూడండి ఎంత బాగా తీగ వచ్చిందో. అలా మనము ఇలా తీగ పెరిగేసరికి అలా మనము సెటప్ చేసుకొని ఉండాలన్నమాట. ఇది కూడా చూడండి, అన్నిట్లో ఇంట్లో పచ్చిమిర్చి పెట్టాను. కలుపు చూడండి ఎంత ఎక్కువ వస్తుంది. దీనికి కలుపుకు కూడా ఒక వీడియో తీస్తాను నేను. పచ్చిమిర్చి ఇది సమ్మర్ నుంచి ఉన్నాయండి. మట్టికాయ 2 చెట్లు, ఇందులో 3 ఉన్నాయి, ఒకటైతే చనిపోయిందన్నమాట. ఇందులో అంతా కూడా టమోటాలు, చెట్టు చిక్కుడు పెట్టాము, గుర్తుందా, చెట్టు చిక్కుడు. ఇక్కడైతే వస్తున్నాయి. ఇవి కూడా చూడండి, ఇవి ఇందులో అంతా టమోటాస్ పెట్టాను. ఇక్కడ బంతి వేశాను. ఇవి కూడా పచ్చిమిర్చి అన్నమాట. ఇంకా చూపిస్తాను బంతి మీకు. చూడండి ఎంత బాగా వస్తుందో అసలు బంతి. ఇక్కడ కూడా ఒక రకం వేసాము, బాగా ఆకులు అయితే వచ్చేసింది. బచ్చలి కూర అన్నమాట. ఇది తీగ బచ్చలి కాదు, ఇట్లా కూర్చొనే కాస్తుంది అన్నమాట బచ్చలి. ఇది కూడా మనం చింతపిచ్చలు ఎన్ని వేసామండి చూడండి, 1, 2, 3. ఇప్పుడు ఇంకా వస్తూ ఉన్నాయి లోపల నుంచి. మరి ఎంత మాత్రం వస్తాయో చూద్దాము. ఇంకా ఉన్నాయి, చూద్దాం పదండి. ఇంకా పసుపు పెట్టాను, చూపిస్తాను. కంకి అప్డేట్ కూడా చూపిస్తానండి ఇందులోనే. ఇదంతా కంకి కార్న్ పెట్టేశానండి. ఇది 3 రకాల కంకి. అక్కడ ఒకటి చూపించాను కదా కాను, ఇదొక కాను. మధ్యలో వదిలేసాను అనమాట, అంతా ఆకుకూరలు వేసేసాను. ఇదొక కాను. ఇక్కడ కూడా మళ్ళీ ఆకుకూరలు వేసేసాను. ఇవన్నీ పసుపు అండి, నాటేశాను. ఇంకా ఎవరైనా నాటుకొని ఉంటే నాటుకోండి పసుపు. చూడండి బాగా అయితే మొలకలు వస్తున్నాయి, ఇంకా రావాలి కూడా. ఇందులో అయితే ఇంకా ఏం కనిపించలేదు, వస్తున్నాయి. ఇందులో కూడా చూడండి పసుపు పైకి కనిపిస్తుంది, దుంప చూడండి
ఇందులో కూడా ఒకటి 2 కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి ఇదొకటి 2 వస్తున్నాయండి స్లోగా. ఇందులో కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇందులో అయితే 1 2 3 ఇక్కడ ఒకటి 4 ఒక టబ్బుకి 4 పెట్టేశాను. బాగా అయితే అన్నీ వచ్చేసాయండి. అంత బాగా వచ్చేసాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం 1000కి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను గివ్ అవే కూడా ఇద్దాం అనుకుంటున్నానండి. ఒక వీడియోలో అనౌన్స్మెంట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ నార్లు అయితే ఇవి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఎవరు గివ్ అవే వీడియో మిస్ అవ్వద్దండి. ప్రతి వీడియో మిస్ అవ్వద్దు, గివ్ అవే అని కాదు. ప్రతి మంత్ ఇంకా మనకి గివ్ అవే అయితే ఇస్తానండి. కొన్ని సీడ్స్, రేర్ వెరైటీస్ నా టెర్రస్ మీద ఇంకా కొన్ని రకాలు కొత్త రకాలు తెప్పించి వేశాను. మొలకలు వస్తున్నాయి. అన్నీ కలిపి నేను ప్రతి మంత్ ఇంతమందిని సెలెక్షన్ చేసి క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. చెప్పిన వాళ్ళల్లో కొంతమందిని సెలెక్షన్ చేసి వాళ్ళకి గివ్ అవే రూపంలో సీడ్స్ అందిద్దాము. చాలామందిని మనం మోటివేషన్ చేయాలి. మనము గార్డెన్ అనేది చాలామంది పెంచేలాగా ట్రై చేయాలండి. మనం గ్రీనరీని అనేది పెంచాలి ఇప్పుడు మనం. ఓకేనా ఫ్రెండ్స్? అలా గ్రీనరీని పెంచి మనం ఆర్గానిక్ వెజిటేబుల్స్ని పండించి వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ మనకు ఎంత వీలైతే మన టెర్రస్ మీద అన్ని గ్రో చేసుకొని మనం ఆర్గానిక్గా తినాలి. తినడం వల్ల చాలా హ్యాపీనెస్ ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. మీరు ఎవరు ఇంకా పెంచాలి అనుకున్న వాళ్ళు ఉంటే, గ్రో చేయాలి అనుకున్న వాళ్ళు టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేయండి. చాలామంది మంచి యూట్యూబర్స్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా బోల్డ్ అన్నీ ఉన్నాయి. మన గార్డెన్ దాంతో కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లో కూడా చూడండి, చూసి కొన్ని ట్రై చేయండి. ఇంకా ఎవరికన్నా ఏదన్నా వీడియో కావాలి ఇలాంటి వీడియో అని నాకు చెప్తే నేను ఆ వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇంకో చిన్న చూపిస్తాను పదండి. ఇక్కడ చూసారా, ఇది దోసపాదు. ఎండల కాలంలో పెట్టానండి కీర. ఏదో మరి తెలీదు, 2 వెరైటీస్ అని ఇచ్చారు. ఒక వెరైటీ అయితే ఇప్పుడు నారు పోసాను. ఇదేమో ఎండల కాలం ముందు పోసాను అనమాట నారు. ఇది ఇంకా ఇప్పుడు వస్తుంది చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ మీద ఉందో. ఓకేనా మరి? బాయ్.